యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 33. ఒకవేళ మీరు డైరెక్ట్గా గనక ఈ వాక్యం వింటున్నట్లయితే, ముందు చెప్పబడినటువంటి 32 మెసేజెస్ కూడా మీరు విన్నట్లయితే, ఈ గ్రంథం అంతా కూడా, వాక్యం అంతా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వచనాలను నేను ఒకసారి చదువుతాను. చదివిన తర్వాత మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటో అర్థమవుతుంది. స్లోగా వచనాల్లోకి వెళ్ళి వాటిని అర్థం చేసుకోవటానికి, వాటి ప్రకారము జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాము. 3వ అధ్యాయం 18వ వచనం వరకు మనము ఆల్రెడీ చూసాము. 3:11 నుండి 3:18 వరకు ప్రాముఖ్యంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించినట్లు మనము మన సహోదరులను ప్రేమించాలి. దేవుని కుమారుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనము కూడా మన సహోదరులను ఆ విధంగా ప్రేమించాలి అనేటువంటిది. నువ్వు సహోదరుని ప్రేమించినట్లయితే నువ్వు నిజంగా జీవములో ఉన్నావని, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని, దేవుని కుమార్తెవని అనేటువంటి నిశ్చయత నీకు కలుగుతుంది అనేటువంటిది 3:11 నుంచి 18 వరకు చూసాము. నేను 19 నుంచి 24 వరకు చదువుతాను. చదవటం వల్ల మీకు కూడా ఏముంది దీంట్లో అనేటువంటి కొంత స్పష్టత రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేను చదువుతాను. చదివిన తర్వాత ఈ వచనాలను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనన్నదే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఈ వచనాల యొక్క మెయిన్ పాయింట్ ఏంటి అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఈజీ కాదు, ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనం దగ్గర మొదలుపెట్టి 24వ వచనం వరకు సత్యము అనేటువంటి మాట తీసుకొని వచ్చాడు, ప్రేమ అనేటువంటి మాట తీసుకొని వచ్చాడు, ఆజ్ఞలకు లోబడటము అనేటువంటి మాట తీసుకొని వచ్చాడు, మనస్సాక్షి హృదయము తీసుకొని వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తీసుకొని వచ్చాడు, లార్డ్ జీసస్ క్రైస్ట్ని తీసుకొని వచ్చాడు, తండ్రి అయిన దేవుణ్ణి తీసుకొని వచ్చాడు. సో ఈ వచనాలు చదివినప్పుడు మనకి అసలు ఏంటి మెయిన్ పాయింట్ ఆయన చెప్పాలనుకున్నటువంటిది. నిజానికి 19 నుంచి 24 వచనాలు ఒకే గ్రూపా, లేకపోతే వీటిలో చాలా థీమ్స్ ఉన్నాయి కాబట్టి వేరువేరుగా అర్థం చేసుకోవాలా అనేటువంటి ప్రశ్న మనకి కలుగుతుంది. కానీ ఒక ఇండికేషను మనకి ఇక్కడ ఉంది. ఆ ఇండికేషన్ ఏంటో చెప్తాను. మెయిన్ థీమ్ వైపు మనల్ని ఈ వచనాలు నడిపించడానికి. మొట్టమొదట్లో 19వ వచనం మొదట్లో ఒక మాట ఉంది. ఎరుగుదుము అనేటువంటి మాట ఉంది. 19వ వచనం లాస్ట్లో వి నో అనేటువంటిది ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో మీరు చూసినట్టయితే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎరుగుదుము అనేటువంటి మాటకు అర్థము ఏంటంటే, నీకు తెలుసు, నువ్వు సత్య సంబంధివని నీకు తెలుసు. నీకు తెలుసు. ఎరుగుదుము అంటే అర్థము, నీకు ఆ నాలెడ్జ్ ఉంది, ఆ జ్ఞానం ఉంది, నీకు ఆ అండర్స్టాండింగ్ ఉంది, నీకు తెలుసు అనేటువంటి మాట మనము అక్కడ చూస్తాం. అంతేకాదు 24వ వచనం ఆఖరిలో ఇంకొక మాట ఉంది. అది కూడా వి నో అనేటువంటి మాటే. ఆఖరిలోకి వెళ్దాము. 24వ వచనం ఆఖరిలో ఏముంది అంటే, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఇంకొక మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము దేవునిలో నిలిచి ఉన్నామని, దేవుడు మనలో నిలిచి ఉన్నాడని, మన యందున్నటువంటి
ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడంట. అది మనకు తెలుసంట. ఆ సంగతి మనకి తెలుసు. మనం తెలుసుకొని ఉన్నాము అనే మాట ఉంది కదా! ఇక్కడ కూడా లాస్ట్‌లో కూడా. సో, తెలుసుకొని ఉన్నాము. మనము సత్యంలో ఉన్నామని తెలుసుకొని ఉన్నాము. ఆయన మనలో ఉన్నాడని మనము తెలుసుకొని ఉన్నాము. నేను అనుకుంటాను మెయిన్ థీము, ఈ వచనాల యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ఒక విశ్వాసికి తను విశ్వాసి అని తెలుస్తదంట. ఒక బిలీవర్‌కి తను బిలీవర్ అని తెలుస్తదంట. ఒక వ్యక్తికి నేను తిరిగి జన్మించాను, నేను రక్షించబడ్డాను, నాలో జీవముంది, నాలో నిత్య జీవముంది, నేను దేవునితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయనలో భద్రంగా ఉన్నాను, సేఫ్‌గా ఉన్నాను, సంరక్షణ విషయంలో గాని నన్ను దేవుడు రక్షించాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు, నేను దేవునితో ఉన్నాననేటువంటి సత్యము విశ్వాసికి తెలుస్తదంట. విశ్వాసికి తెలియాలంట. తెలియాలనేటువంటి మాటే తెలియను అనేటువంటి మాటలు, ఎరుగుదుము తెలియను అనే మాటలు మనకు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, మనకు ఆ కన్విక్షను, ఆ క్లారిటీ మన హృదయాలలో ఉంటదంట. ఉండాలంట. నిజానికి ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, ఇంకొక మాట కూడా ఇక్కడ అన్నాడు మధ్యలో, నేను అది కూడా మీకు చదువుతాను. 21వ వచనంలో, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము అనే మాట కూడా ఉంది. అంటే ఇది నిశ్చయతకు సంబంధించినటువంటి మాట కాదా? అంటే దేవుని ఎదుట మనము ధైర్యంగా ఉన్నామంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావని, నీకు పాప క్షమాపణ దొరికిందని నీకు నిశ్చయత ఉంది. రక్షణ నిశ్చయత అంటారు. సాల్వేషన్ ఎష్యూరెన్స్ అని అంటాం అనమాట. రక్షణ నిశ్చయత. చాలామందికి రక్షణ నిశ్చయత లేదు. నేను అడిగాను అనుకోండి, ఒకవేళ ఈరోజే మీరు చనిపోయారనుకోండి, చనిపోతే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావా అని అడిగామనుకోండి, చాలామంది ఆలోచించి గ్యారంటీగా చెప్పలేరు నేను దేవుడి దగ్గరికి వెళ్తాను అని. దానికి కారణం ఏంటంటే, వాళ్లకు రక్షణ నిశ్చయత లేదు. రక్షణ నిశ్చయత లేదు. రక్షణ నిశ్చయత కలిగి ఉండాలనే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనము రక్షించబడ్డాము అనేటువంటి సత్యము ఈరోజే మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోవటము, మరణించిన తర్వాత దేవుని కుమారుడు వచ్చినప్పుడు నేను పునరుద్ధానంలో లేపి ఆయనతో ఉంచుకోవటము, నిత్య జీవము అనేటువంటిది అదే కరెక్టే. కానీ ఆ నిత్య జీవాన్ని ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ రక్షణ నిశ్చయత అనేటువంటిది మన అందరికీ అవసరమని దేవుడు చెప్తున్నాడు. మీరు ఒకవేళ నేను చెప్తున్నటువంటిది మీకు అరే ఇది నిజమేనా అని అనిపిస్తే గనక ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు యోహాన్ రాసిన మొదటి పత్రిక ఆయన ఎందుకు రాశాడు? పర్పస్ స్టేట్మెంట్ ఏంటి? యోహాన్ రాసిన మొదటి పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి? నేను ఎందుకు రాశానంటే ఈ పత్రిక అని ఆయన చెప్పాడు. యోహాను సువార్త ఎందుకు రాశాడో చెప్పాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక ఎందుకు రాశాడో కూడా ఆయన చెప్పాడు. పర్పస్ స్టేట్మెంట్ కూడా అదే. పర్పస్ స్టేట్మెంట్ ఏంటి? 5వ అధ్యాయము 13వ వచనంలో చెప్పాడు. ఆయన ఈ గ్రంథము ఎందుకు రాశాడు, ఈ పుస్తకాన్ని ఎందుకు రాశాడో చెప్తున్నాడు. ఏమని రాశాడు చూడండి. 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. పర్పస్ స్టేట్మెంట్ కూడా బుక్ యొక్క మెయిన్ థీమ్ కూడా అదే కదా. బుక్ అంతా చెప్తుంది అదే కదా. బుక్ అంతా ఏం చెప్తుంది? ఎవరైతే దేవుని కుమారుడి యందు ఆయన నామమందు విశ్వాసం ఉంచారో, ఆ నామము అనే మాట మనం చదివిన వచనాల్లో కూడా ఉంది. మరలా తిరిగి వద్దాం అక్కడికి. ఆయన నామమందు, యేసుక్రీస్తు యొక్క నామమందు, దేవుని కుమారుని యొక్క నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్లకు దేవుడు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. ఆయన నిత్య జీవం ఇచ్చాడంట. ఇచ్చాడని మనము తెలుసుకొని ఉండునట్లు ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను అనే మాట ఇక్కడ యోహాను కూడా చెప్పాడు. నేను అనుకుంటాను మెయిన్ పాయింట్, అనుకుంటాం కాదు, మెయిన్ పాయింట్ టెక్స్ట్ ప్రకారము ఏంటంటే, రక్షణ నిశ్చయత మనము కలిగి ఉండాలి. దాన్ని మనము ప్రతిదినము అనుభవించాలి. ప్రతిదినము ఆ రక్షణ నిశ్చయతను మనము అనుభవించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మనకి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఏంటంటే, నేను రక్షణ నిశ్చయతను అనుభవించాలంటే నేనేం చేయాలి? నేను రక్షణ నిశ్చయతను
అంటే ఏ రోజు, ఎప్పుడు, ఏ సమయంలో ప్రభు వచ్చినా నేను రెడీగానే ఉంటాను. ఏ రోజు, ఏ సమయంలో నేను మరణించినా కూడా నేను రెడీగానే ఉంటాను. నేను ఒకవేళ చనిపోయినా రెడీయే. ఈలోపు ప్రభు వచ్చినా రెడీయే. అలాంటి నిశ్చయత నాకు కలగాలంటే నేనేం చేయాలి? ఏం చేస్తే అలాంటి నిశ్చయత నాకు కలుగుతుంది? దానికి ఆన్సర్ ఇక్కడుంది యాక్చువల్‌గా. 19-24 వరకు ఆన్సర్ చెప్పాడు. ఆన్సర్ చెప్పాడు. కానీ ఆ ఆన్సరు మనం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రశ్నను కొంచెం మనము బయట నుంచే ఆలోచించాలి. ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. రక్షణ నిశ్చయతకు కారణము ఏంటి? నేను రక్షించబడ్డాననేటువంటి ధైర్యము, నేను రక్షించబడ్డాననేటువంటి నిశ్చయత ఒక విశ్వాసికి కలగటానికి కారణము ఏంటి? నేను ఏమైనా చేస్తే నాకు రక్షణ కలుగుతదా? నేనిది చేస్తే, ఇది చేస్తే, ఇది చేస్తే రక్షణ కలుగుతదా? రక్షణ నిశ్చయత కలుగుతదా? ఎలా కలుగుతది రక్షణ నిశ్చయత? మనం చదివినటువంటి ఈ వచనాల్లో రక్షణ నిశ్చయతకు కారణము, ఆధారము మీరు గాదు, నేను గాదు. రక్షణ నిశ్చయతకు కారణము మనం చేసింది ఏదీ కాదు. మనం చేస్తుంది ఏదీ కాదు, చేసింది ఏదీ కాదు, చేయబోయేది ఏదీ కాదు. మన రక్షణ నిశ్చయతకు 19-24 వచనాల ప్రకారము త్రిత్వమైన దేవుడు. మీకింకా ఆయన ఆ వచనాల్లో కనిపించలేదనుకోండి, మళ్ళీ చదవండి. మళ్ళీ చదివితే కనిపిస్తాడు. తండ్రి అయిన దేవుడున్నాడు అక్కడ. ఇప్పుడు నేను చదివిన వచనాల్లో కుమారుడైన దేవుడున్నాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడున్నాడు. ముగ్గురు ఉన్నారు అక్కడ. నేను చదివిన వచనాల్లో మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి, అక్కడ మనం తండ్రి అయిన దేవుడిని చూస్తాము, కుమారుడైన దేవుడిని చూస్తాము, పరిశుద్ధాత్ముడైన దేవుడిని చూస్తాము. మన రక్షణ నిశ్చయతకు కారణము మనము కాదు, మనం ఏం చేశామనేటువంటిది కాదు. మన రక్షణ నిశ్చయతకు కారణము మన దేవుడు. మీరు ఈ సత్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలామంది ఎందుకు భయపడతారంటే మరణం అంటే, అరే చనిపోతాను అనేటువంటి భయము మనుషుల్లో విశ్వాసులైన చెప్పుకుంటూ ఉన్న వారిలో కూడా ఎందుకు అంత విపరీతమైన భయం ఉంటుందంటే మరణం విషయంకి వచ్చేటప్పటికే వారికి నిశ్చయత లేకపోవటమే. నిజంగా నేను దేవుళ్ళో ఉన్నాను, నిజంగా నా జీవం భద్రంగా ఉంది, నన్ను సమాధిలో నుండి దేవుడు లేపుతానని వాగ్దానం చేశాడు, మహిమలో ఆయనతో ఉంటానని వాగ్దానం చేశాడు, నా పాప క్షమాపణ క్రీస్తులో నాకు దొరికింది, నన్ను నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను ఆయన బిడ్డని అనేటువంటి నిశ్చయత లేకపోవటం వల్లనే చాలామంది వాళ్ళ జీవితాల్లో భయముతో నిండి ఉన్నారు, చింతతో నిండి ఉన్నారు, బాధతో నిండి ఉన్నారు. సో ఈ గిల్ట్ ఇంకొకటి ఏంటంటే వీటన్నిటితో పాటు వాళ్ళు చేస్తున్నటువంటి పాపం యొక్క పాప భారము వాళ్ళ జీవితాలను బలహీనులుగా చేస్తుంది. అంటే ఏ విధమైన శక్తి లేని వారిగా చేస్తుంది అనమాట. కాబట్టి ఈ రక్షణ నిశ్చయత ఎంత ప్రాముఖ్యమో, అంతేకాదు ఈ రక్షణ నిశ్చయత ఎవరిలో దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనేటువంటిది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి కొంతమందిని చూపిస్తాను. రక్షణ నిశ్చయత వాళ్ళు ఎలా కనుక్కున్నారో చూపిస్తాను. చూపించిన తర్వాత మనం జాగ్రత్తగా ఇక్కడికి వద్దాము. నేను ఒక ఇద్దరిని ఓల్డ్ టెస్ట్మెంట్లో చూపిస్తాను. ప్రాబబ్లీ ఒక ఇద్దరినో ముగ్గురినో మనం న్యూ టెస్ట్మెంట్లో చూద్దాము. చూసిన తర్వాత మనకు రక్షణ నిశ్చయత ఎలా కలుగుతుంది అనేటువంటి ప్రశ్నకు మనము ఈ వచనాల్లో నుంచి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి వ్యక్తి యోబు. యోబు గ్రంథము 19వ అధ్యాయాన్ని నేను చదువుతాను. 19వ అధ్యాయము 25వ వచనం చదువుతాను. 19వ అధ్యాయం 25వ వచనంలో యోబు ఏమంటున్నాడో చూడండి. ఆయనకు ఎంత నిశ్చయత ఉందో చూడండి. ఆ నిశ్చయతకు కారణం ఏంటో కూడా చూడండి. కారణం కూడా చెప్తాడు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం ఈ మాటలు ఉన్నాయన్నమాట. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చూడండి అసలు ఎలాంటి నిశ్చయత చూడండి. ఆయన నిశ్చయతకు కారణము దేవుడే. నేను మంచివాడిని, నేను ఇది చేశాను కాబట్టి నాకు ఈ నిరీక్షణ ఉంది అనేటువంటి మాటలు ఏం లేవు ఇక్కడ. ఆయన నిశ్చయతకు కారణము ఏమంటున్నాడంటే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయినను తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. చూడండి ఎంత
నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూసేదను. చూడండి, దీనిని మనం ఏమంటామంటే రక్షణ నిశ్చయత అంటాం. అంటే ఆయనకి ఎంత నిశ్చయత ఉందంటే, నేను నా శరీరము కుళ్ళి కృషించిపోయి సమాధి అయినా కూడా నన్ను ఆయన లేపుతాడు. లేపటమే కాదు, నేను ఆయన్ని చూస్తాను. చూసి నా దేవుడు సజీవుడు అంటున్నాడు. సజీవుడని చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన నిశ్చయత ఆయన మీద ఆధారం చేసుకోలేదు యోబు. ఆయన నిశ్చయత అంతా కూడా దేవుని మీదే ఆధారపడి ఉందన్నమాట. మన నిశ్చయత కూడా మరలా చెప్తున్నాను, ఎవరి నిశ్చయత కూడా మీ మీద ఆధారపడి లేదు. మీ నిశ్చయత మీ మీద ఆధారపడి లేదు. దేవుని మీదే ఆధారపడి ఉంది పూర్తిగా. ఎవరైతే దాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళే రక్షణ నిశ్చయతను నిజంగా అనుభవించగలరు. 23వ కీర్తన ఏంటి? 23వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన కదా! 23వ కీర్తన అంతా ఏంటి? రక్షణ నిశ్చయత కాదా అది? రక్షణ నిశ్చయత కాదా? ఆయన ఎంత నమ్ముతున్నాడో చూడండి. దేవుడిని హత్తుకున్నాడు, దేవుడిని నమ్ముతున్నాడు. ఆయన అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మీకు తెలుసో తెలీదు, చాలామంది లాస్ట్ భూమి మీద ఆఖరి గడియల్లో ఉంటారు కదా! కళ్ళు కళ్ళు మూసే ముందు వాళ్ళు పాస్టర్ గారు గాని, కుటుంబ సభ్యులు గాని పక్కనే ఉంటే వాళ్ళ చేయి పట్టుకొని ఈ కీర్తన చదవమంటారు. ఎందుకంటే వాళ్ళు ఎళ్ళబోతున్నటువంటి మార్గము గాఢాంధకారమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ నువ్వు కళ్ళు మూయగానే నువ్వు ఇమ్మీడియేట్‌గా దేవుని సన్నిధిలో ఉంటది. నువ్వు ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటావు. దేవుడిని చూస్తూ ఉంటావు. కానీ ఆ ప్రయాణం ఉంది చూసారా? ఈ మరణము అంటే శరీరమును విడిచిపెట్టడం, ఆత్మ వేరైపోవటము. ఇది నిజమైనటువంటి ఎవరికీ తెలియనటువంటి ఎక్స్‌పీరియన్స్ అది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఇంతకుముందు ఎవరు ఎళ్ళలేదు. అదేమన్నా పెద్ద లోయ గాదు. పోనీ లోయలో నుంచి నడవటము, దాంట్లో చీకటుంటది. ఆ చీకటిలో నుంచి నడవటం అనుకోవటానికి అది లోయ గాదు. ఎవరు చూడలేదు. చూసిన ఎక్స్‌పీరియన్స్ మనకేమీ లేదు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రక్షణ నిశ్చయత అంటే ఎలా ఉండాలంటే, నువ్వు చనిపోబోయేటప్పుడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అనేటువంటి హార్ట్ మనకు రావాలంటే, అది రక్షణ నిశ్చయత వల్లనే వస్తదనమాట. నేను నీతో ఉంటాను, నేను నిన్ను చూస్తాను, నీ ముఖ దర్శనం చేసుకుంటాను. అంతేకాదు ఆయన అంటాడు 6వ వచనంలో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. అది రక్షణ నిశ్చయత అంటే. రక్షణ నిశ్చయత అంటే ఏంటంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు అనేటువంటి విషయం అనమాట. దావీదు 32వ కీర్తనలోని ఈ మాట అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అంటాడు. యెహోవా నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటాడు. ఇది కూడా నిజంగా దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడి పాపక్షమాపణ పొందినటువంటి వ్యక్తి మాట్లాడగలిగినటువంటి మాటలు అవి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడగలిగినటువంటి మాటలు కాదనమాట. సో, మరలా 32వ కీర్తనైనా, 23వ కీర్తనైనా, యోబు గ్రంథం 19వ అధ్యాయమైనా మీరు గమనించారో లేదో, మనిషి యొక్క రక్షణ నిశ్చయతకు కారణము మనిషి కాదు, మనిషి యొక్క రక్షణ నిశ్చయత కారణము దేవుడు. ఈ సంగతి మనము మర్చిపోవద్దు. న్యూ టెస్టిమెంట్‌కి వద్దాం. పౌలు ఏం చెప్పాడో చూద్దాం. మన రక్షణ నిశ్చయతకు కారణము ఏమని చెప్పాడు పౌలు? ఇప్పుడు మనం యోహాను చదువుతున్నాం కదా! యోహాను చదువుతున్నాం కాబట్టి పౌలుని ప్రాబబ్లీ పీటర్‌ని కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. పౌలు రక్షణ నిశ్చయత ఎలా కనుక్కున్నాడు? ఎవరి దగ్గర కనుక్కున్నాడు? ఆయనకి ఎలా తెలుసు రక్షించబడ్డామని? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనము ఒకసారి చదువుతాను. 8వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే ఇది స్ట్రాంగ్ స్టేట్మెంట్. అంటే ఏమంటున్నాడంటే, ఎవరైతే జీసస్ క్రైస్ట్‌లో ఉన్నారో వాళ్ళకి ఏ శిక్ష, ఏ విధి లేదు. నో కండెమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్ కదా! కానీ మీరు 8వ అధ్యాయంలోనే కొంచెం ముందుకు రండి. ముందుకొస్తే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అంటే అర్థమేంటి? రక్షణ నిశ్చయత కాదు ఇది. రక్షణ నిశ్చయత కాదా ఇది? అంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏది వేరు చేస్తుంది అని అడుగుతున్నాడు. ఏది వేరు చేస్తుంది అంటే ఏది వేరు చేయలేదు అని అంటున్నాడు. అంటాడు 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను,
రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. చూడండి, ఈయన రక్షణ నిశ్చయితను ఎక్కడ యాంకర్ చేశాడో తెలుసా? దేవుని ప్రేమ మీద యాంకర్ చేశాడు. నేను దేవుడితో ఉంటాననేటువంటి నమ్మకము నా ప్రేమలో లేదు, నేను దేవుడిని ప్రేమించే ప్రేమలో లేదు. నేను రక్షించబడ్డాను అనేటువంటి నిశ్చయత ఎక్కడుందో తెలుసా? దేవుడు నన్ను ప్రేమించాడు అనేటువంటి దాంట్లో యాంకర్ చేశాడు ఇక్కడ. అంటే మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ యాంకర్ చేశాడు రక్షణ నిశ్చయతని? దేవునిలోనే యాంకర్ చేశాడు. దేవుడు 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 అనేటువంటి మాటని మనం మరలా చూస్తున్నాం. సో చాలామంది క్రైస్తవులు రక్షణ నిశ్చయతను అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఎంతసేపు వాళ్ళని చూసుకుంటారు, వాళ్ళ లోపలికి చూసుకుంటారు, లేకపోతే పరిస్థితులను చూస్తారు, వాళ్ళు ఏం చేశారో చూస్తారు, వాళ్ళు ఎంత బాగా చేశారో చూస్తారు. నేను ఎంత పని చేశానంటే నాకు దేవుడు పరలోకం ఎందుకు ఇవ్వడు అంటాడు. పని చేస్తే పరలోకం అని బైబిల్ ఎక్కడ లేదు. నిజానికి పనిచేసి పరలోకం సంపాదించుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు మిగిలిన విశ్వాసాల్లో ఉన్నారు. మనలో లేదు. మనలో వెతకొద్దు ఆ నిశ్చయతని. మనలో లేదు. మనలో వెతకండి ఎప్పుడు కూడా. నా నిశ్చయతకు కారణము నా దేవుడు. అది మీరు క్లియర్గా ఈ టెక్స్ట్లో నుంచి చూడగలగాలి. చూడాలనేటువంటిదే నా ఆశ అనమాట. పేతురుని చదివి నేను ఇక్కడికి వస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, అంటే మీ పాల్ని ప్రజెంట్ చేశాను మీకు, పేటర్ని కూడా ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు జాన్ నెటు ప్రజెంట్ చేశాను కాబట్టి న్యూ టెస్ట్మెంట్లో ముగ్గురిని చూపించాను మీకు. పాల్ని చూపించాను, పేటర్ని చూపిస్తున్నాను, జాన్ని చూపించాను. తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇద్దరిని చూపించాను, యోబుని చూపించాను, అలాగే దావీదును కూడా మీకు చూపించాను అనమాట. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాను. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మనము తిరిగి జన్మించడానికి కారణం మనం కాదు, మనం తిరిగి జన్మించడానికి కారణం కూడా ఆయన. కానీ ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అని ఉంటుంది అనమాట. ఎవరు కాపాడుతుంది? దేవుని శక్తి చేత. అంటే ఆయన అంటాడు, సిద్ధపడి ఉన్నటువంటి రక్షణ మనకు కలగాలని దేవుని శక్తి చేత మనం కాపాడబడుతున్నామంట. ఆ స్వాస్థ్యము మన కోసం పరలోకమందు భద్రపరచబడి ఉందంట. ఎవరు భద్రపరిచాడు ఆ స్వాస్థ్యాన్ని? దేవుడే ఆ స్వాస్థ్యమును భద్రపరిచాడు. సో ఇంత అంటే పీటర్ దృష్టిలో కూడా మొత్తము ఎక్కడ యాంకర్ చేస్తున్నాడు? మన మన భద్రత అంతా కూడా, మన భద్రత, మన రక్షణ అంతా కూడా ఎవరిలో ఉంది? ఎవరు కాపాడుతున్నారు? ఏ శక్తి కాపాడుతుంది? దేవుడే కాపాడుతున్నాడు. దేవుని శక్తే కాపాడుతుంది కదా. సో కాబట్టి ఆయన అంటాడు, దేవుడే సమస్తము చేస్తున్నాడు, ఆయనే తిరిగి జన్మింపజేశాడు, ఆయనే మీ స్వాస్థ్యాన్ని పరలోకంలో భద్రపరుస్తున్నాడు, ఆయన శక్తే మిమ్మల్ని కాపాడుతుంది, ఆఖరి వరకు మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి దేవుని మీదే మీ రక్షణ నిశ్చయతను మీరు ఆధారం చేసుకోవాలి, కానీ మీ మీద మీరు మీ రక్షణను ఆధారం చేసుకోకూడదు. ఒక మాట నేను చదివి ఇక్కడికి వచ్చేస్తాను. లాస్ట్ వర్స్, ఈ వర్స్ చదివి నేను ఇక్కడికి వస్తాను. జాన్ ఓవెన్ అనేటువంటి భక్తుడు 1600 సంథింగ్ 17వ శతాబ్దం, ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేంటంటే కమ్యూనియన్ విత్ గాడ్. మనము వేరే విధంగా చెప్పాలంటే ఫెలోషిప్ విత్ గాడ్, అంటే దేవునితో సహవాసము. ఆ పుస్తకంకి ఆయన వాడినటువంటి ప్రాముఖ్యమైన వచనాలలో ఒక వచనము ఇప్పుడు నేను చదువుతాను. ఈ వచనము చదువుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము అనే మాట పాస్టర్ గారు అంటారు కదా. అసలు విషయం అంతా దాని మీదే ఆధారపడి ఉంది. మీకు తెలుసో తెలీదు. ఆఖరిలో పాస్టర్ గారు చెప్పేటువంటి బ్లెస్సింగ్ ఉంది కదా, ఆ బ్లెస్సింగ్లో తండ్రి అయిన దేవుని ప్రేమ,
క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం. ఈ మూడిటి మీదే నిజానికి మన రక్షణ నిశ్చయత ఆధారపడి ఉంది. ఆ సత్యము మనము 2 కొరింథియన్స్‌లో ఆయన యాక్చువల్‌గా ఆ పుస్తకము యాంకర్ చేసినటువంటి వచనము కూడా ఇదేననమాట. 2 కొరింథియన్స్ చాప్టర్ 13 14వ వచనము ఒకసారి చదువుతాను చూడండి. 14వ వచనం అండర్‌లైన్ చేసుకోండి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఊరికే అంటే లాస్ట్‌లో ఏదో మమ్మల్ని సంతోషపెట్టడానికి పాస్టర్ గారు ఇలా ఏదో ఆశీర్వాదం ఇస్తున్నాడని మీరు అనుకుంటున్నారేమో. అలాంటిదేమీ లేదు. నాకే అధికారం లేదు. ఎవరికి ఆశీర్వాదం ఇవ్వటానికి కూడా నాకు ఏ అధికారం లేదు. దేవుని వాక్యం ఎంతైతే చెప్తుందో, ఏమైతే చేయమంటుందో అంతవరకే చేయాలన్నమాట. 14వ వచనం చూడండి ఏమనుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికిని తోడయుండును గాక. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా నేను చెప్తున్నటువంటిది అదే. ప్రతి వారము ఆరాధన తర్వాత నేను చెప్తున్న మాట ఎగ్జాక్ట్‌గా అదే. ఏంటంటే తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము. అంతే కదా చెప్తున్నటువంటిది. సో నేను అంటాను, మన రక్షణ నిశ్చయత అంతా కూడా ఆధారపడింది ఇదిగోండి తండ్రి అయిన దేవుని ప్రేమ మీద, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీద, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మీద. మీరు గమనించారో లేదో, అవి మూడు ఇక్కడ ఉన్నాయి. మనం చదువుతున్నటువంటి టెక్స్ట్లో 1 John చాప్టర్ 3 వర్స్ 19 to 24లో ఆ మూడు కూడా మనము చూస్తామన్నమాట. ఆ మూడు మనం గమనిస్తాము, ఆ మూడు మనము చూస్తామన్నమాట. సో అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన రక్షణ నిశ్చయత దేని మీద ఆధారపడుతుందంటే, నేను ఈ మాట చెప్పి టెక్స్ట్లోకి వెళ్తాను. దేని మీద ఆధారపడుతుందంటే, నీ హృదయం అంతా కూడా తండ్రి యొక్క ప్రేమతో నిండి, నీ హృదయం అంతా కూడా క్రీస్తు నీ మీద చూపించినటువంటి కృపతో నిండి, పరిశుద్ధాత్ముని యందు నువ్వు దేవుడితో చేసే సహవాసము సంపూర్ణమైన రోజు నువ్వు సంపూర్ణముగా నిశ్చయత కలిగి ఉంటావు. అప్పటి వరకు నీకు నిశ్చయత రాదు. మరలా నేను రిపీట్ చేస్తాను. నిజమైన నిశ్చయత ఒక విశ్వాసికి ఎప్పుడు కలుగుతుందంటే, నీ హృదయం నిండా దేవుని యొక్క ప్రేమను నింపుకొని, నీ హృదయం నిండా క్రీస్తు యొక్క కృపను తలపోసుకుంటూ, పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా తండ్రి ప్రేమను, కుమారుని యొక్క కృపను నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే నీకు రక్షణ నిశ్చయత తప్పకుండా కలుగుతుంది. నాకు తెలియదు మీలో ఎంతమంది దేవునితో సహవాసం చేస్తున్నారు. మేబీ మీ తలల నిండా ఇంత జ్ఞానం ఉండుండొచ్చు. మీకు ఆ తలల నిండా జ్ఞానం ఉండటానికి కారణము మేబీ సీక్వెన్షియల్ ఎక్స్పోజిషన్ కూడా అయి ఉండొచ్చు. ఎక్స్పాజిటరీ ప్రీచింగ్లో నేను వచ్చిన తర్వాత చెప్పుకుంటూ వెళ్తున్నాను కాబట్టి ఏం జరుగుతుందంటే, చాలా పుస్తకాలు చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మీ తలలు లావు అవుతున్నాయి. ఎందుకంటే చాలా జ్ఞానం వచ్చేస్తుంది. ఇంత లావు అయిపోతున్నాయి తలలు. ఏం ఉపయోగం లేదు. ఎప్పటి వరకు తెలుసా? నీ హృదయము మండకపోతే, తండ్రి నిన్ను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను నువ్వు తలపోసుకోలేకపోతే, ఆ ప్రేమలో నువ్వు గడపకపోతే, ఆయనతో నువ్వు సహవాసం చేయకపోతే దానివలన ఏం ఉపయోగం లేదు. అలాగే క్రీస్తు నీ మీద చూపించినటువంటి కృప, ఎంత కృప చూపించాడంటే, ఆయన మహిమను విడిచిపెట్టి నా కొరకు సిలువలో మరణించి నా పాపం ఆయన మీద తీసుకొని దేవుడి నుండి వేరైపోయినటువంటి నా ప్రభు నా మీద ఎంత కృప చూపించాడా అని నువ్వు ఏకాంతముగా ఆయనతో నీకు సహవాసం చేసే అలవాటు లేకపోతే నీకు ఎప్పటికీ రక్షణ నిశ్చయత రాదు. ఈ రెండు అంటే తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకొని ఆ ప్రేమలో ఆనందించడానికి, కుమారుడి యొక్క కృపను అర్థం చేసుకొని ఆ కృపలో ఆనందించడానికి ప్రాముఖ్యమైన కారణము పరిశుద్ధాత్ముడు అంట. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం అది ఆనందించలేమంట. సహవాసమునకు కారణము పరిశుద్ధాత్ముడు. సహవాసమునకు బేస్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడే మనల్ని తీసుకొని వెళ్ళి కుమారుడితో సహవాసం చేయమంటున్నాడు, తండ్రితో సహవాసం చేయమంటున్నాడు. మీరు గమనించారో లేదో? రెండో పాయింట్,
జాన్ ఓవెన్ యాంకర్ చేసిన ఇంకొక వచనం ఏంటో తెలుసా అండి? దేవుడితో సహవాసం చేయాలి మనము నిత్యము అనేటువంటి. ఆయన యాంకర్ చేసిన రెండో వచనం ఏంటంటే 1 జాన్ చాప్టర్ 1 వర్స్ 3. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం ఏముంది చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే దట్ ఈస్ వాట్ ఫెలోషిప్ విత్ గాడ్ అంటే. కమ్యూనియన్ విత్ గాడ్ అన్నాను కదా నేను. జాన్ ఓవెన్ రాసింది కమ్యూనియన్ విత్ గాడ్ ఆర్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో సహవాసము, దేవునితో నడిచెను హానోకు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడితో సహవాసం చేశాడు ఆయన. అంతేకాదు అబ్రహాము దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుడితో సహవాసము చేశాడనమాట. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు అన్నాడంటే కారణం ఏంటో తెలుసా అండి? దానికి కారణం ఏంటంటే దావీదు దేవుడితో సహవాసము చేశాడు కాబట్టి. సో మనము దేవునితో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నిజమైన సహవాసము ఆ సహవాసమే. ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తారో, తండ్రి అయిన దేవునితో సహవాసం చేస్తారో, కుమారుడైన దేవునితో సహవాసం చేస్తారో, పరిశుద్ధాత్మ దేవుని కృపతో సహాయంతో సహవాసం చేస్తారో వాళ్లకు సంపూర్ణమైనటువంటి రక్షణ నిశ్చయత కలుగుతుంది. నువ్వు దేవునితో గడిపే అనుభవమే లేదనుకో, నీకు ఉదయంనే లేవగానే దేవుని వాక్యం ముందు పెట్టుకొని తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమ చూపించాడో నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అనుకో, కుమారుడైన దేవుడు ఎంత కృప నీ మీద చూపించాడో అర్థం చేసుకోలేకపోయావు అనుకో, నీకు రక్షణ నిశ్చయత ఎలా వస్తుంది? అసలు నువ్వు రక్షించబడ్డావో లేదో నీకు ఎలా తెలుస్తుంది? చూడండి, నువ్వు ఎంత బలవంతుడు కాగలవో అంత బలమంతా కూడా దేవుని దగ్గరే ఉంది, నీ దగ్గర ఏం లేదు. యు ఆర్ అన్ ఎంప్టీ బాటిల్, హీ ఫిల్స్ ఇట్. అది సహవాసము ద్వారానే జరుగుతుంది. అది పర్సనల్గా ఎవ్రీడే యువర్ వాక్ విత్ గాడ్, ఎవ్రీడే యువర్ టైం విత్ గాడ్. దేవునితో నువ్వు గడిపేటువంటి సమయమే నీకు నిశ్చయతను తెచ్చిపెడుతుంది. ఏకాంతముగా నువ్వు దేవుడితో గడిపేటువంటి సమయమే నిన్ను దేవుని దగ్గరికి తీసుకొని వస్తుంది. దేవుడు ఎవరో అర్థం చేసుకునేవాడిగా చేస్తుంది, దేవుని మీద ఆధారపడేవాడిగా చేస్తుంది. చూడండి, సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రేమను నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన కృపను నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. నీ మనసంతా నిజంగా చూడండి, దేవుని ప్రేమను ఆలోచించిన రోజు, దేవుని కుమారుని యొక్క కృపను ఆలోచించిన రోజు నీ మనసంతా ఒక రకంగా నెమ్మదిగా అయిపోతుంది. ఆ నెమ్మది వల్లనే వస్తుంది ధైర్యం. ఆ ధైర్యం ఊరికనే వస్తుందండి. నీ హృదయంలో ఎందు ధైర్యము. మీలో చెప్పండి, ఎంతమందికి ధైర్యం ఉంది దేవుని తీర్పులో నిలబడటానికి? ఈరోజు దేవుడు నిన్ను తీర్పులో నిలబెట్టాడు అనుకోండి, సమస్తము అన్నీ తెలిసినటువంటి దేవుడు, అన్నీ ఎరిగినటువంటి దేవుడు, నీ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయంలో ఏం నడుస్తుందో తెలిసినటువంటి దేవుడు ఆయన ముందు నిన్ను ఈరోజు నిలబెడితే నువ్వు ఆయన ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడగలవా? నిలబడలేవు. ఎప్పటి వరకు నిలబడలేవు తెలుసా? నువ్వు ఏకాంతంగా ఆయనతో సహవాసం చేసేంత వరకు నిలబడలేవు. ఆయనతో సహవాసం చేయటం మొదలుపెట్టు. ఈ రోజు నుంచైనా మొదలుపెట్టు. నీకు ధైర్యమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు రోజు ఆయన దగ్గరికి వెళ్తున్నావు, రోజు ఆయనతో సహవాసం చేస్తున్నావు, రోజు ఆయనతో మాట్లాడుతున్నావు, ఆయన ఎవరో తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నీకు ధైర్యం ఉంటుంది ఆయన సన్నిధికి వెళ్తానికి. వెళ్ళి నీ బలహీనతలన్నీ చెప్తావు, నీ కష్టాలన్నీ చెప్తావు, నీ బాధలన్నీ చెప్తావు, నీ భయాలన్నీ చెప్తావు, నీ చింతలన్నీ చెప్తావు. తండ్రి నేనేం చేయలేనని చెప్తావు. ఎప్పుడైతే నీ జీవితం ఆయన పాదాల దగ్గర పడేసుకున్నావో ఆ రోజు నుంచి నీలో ధైర్యము కలగటం మొదలవుతుంది. నీ హృదయాన్ని ఆయన సంపూర్ణంగా కడగటం మొదలు పెడతాడు. నీ జీవితాన్ని ఆయన శక్తితో నింపటం మొదలు పెడతాడు. నిజమైన సహవాసము నువ్వు దేవుడితో చేస్తేనే కానీ నువ్వు ఎప్పటికీ రక్షణ నిశ్చయతను నువ్వు కలిగి ఉండలేవు. కలిగి ఉండలేవు. ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. బైబిల్లో చాలా వచనాలు తెలుసండి, తెలిస్తే ఉపయోగం ఏముంది? బైబిల్లో ఎక్కడేముందో చెప్పండి, నేను చెప్పేస్తాను. ఎన్ని పుస్తకాల్లో ఉన్నాయో చెప్పేస్తాను. సాతానుకు కూడా తెలుసు. విషయం ఏంటో చెప్పమంటారా? విషయం అంతా ఎక్కడుందంటే దేవుడితో నువ్వు ప్రతిదినము చేసే సహవాసం దగ్గరే ఉంది. అక్కడే సాతానుడు మనల్ని కొడుతున్నాడు. అన్నీ చేయమంటాడు, అదొక్కటి మాత్రం మనల్ని చేయనివ్వడు. నువ్వు అన్నీ చెయ్యి, పరిచర్య చెయ్యి, నువ్వు బిజీగా ఉండు, నువ్వు
పుస్తకాలు రాయి, చాలా బిజీగా ఉండు, నువ్వేదైనా చెయ్యి. తండ్రి అయిన దేవుడితో సహవాసం చేస్తే, కుమారుడైన దేవుడితో సహవాసం చేస్తే, పరిశుద్ధాత్ముడైన దేవుడితో సహవాసం చేస్తే మాత్రం వాడు తట్టుకోలేడు. ఎందుకంటే అక్కడ నువ్వు శక్తిమంతుడు అవుతావు, శక్తిమంతురాలు అవుతావు, ధైర్యవంతురాలు అవుతావు, ధైర్యవంతుడు అవుతావు. దేవుడు తన స్వరూపము, తన శక్తి నీలోకి పంపించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆయన మొదలు పెట్టాడో నువ్వు ఆయన కోసము నిజంగా వాడబడేటువంటి ఒక పవిత్రమైన పాత్రగా అయిపోతుంటావు. దాన్ని వాడు చూసి తట్టుకోలేడు. అందుకే ఆయనతో సహవాసం అంటే మాత్రం చేయనివ్వడు. మనం కూర్చొని ఎంతసేపు మాట్లాడుకున్నా వాడికి ఏం ప్రాబ్లం లేదు. రక్షణ నిశ్చయత ఎప్పుడూ కూడా మనకు దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అది నువ్వు దేవునితో చేసే సహవాసం వలన మాత్రమే వస్తుంది. మనము నా రిక్వెస్ట్ ఏంటో తెలుసా మీకు? మీరు ఒక 2 గంటలు, 3 గంటలు దేవుడితో సహవాసం చేయండి ఎవ్రీడే. జస్ట్ సహవాసం చేయండి ఆయనతో. ఆయన అడుగుతున్నాడు కదా! మన సహవాసము తండ్రితోనూ, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉందని ఆయనే చెప్తున్నాడు కదా! మన సహవాసము 3వ వచనంలోనే కాదు. కింద ఏమంటాడు? 7వ వచనంలో. 7వ వచనంలో ఉంటుంది చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అంటున్నాడు. అగైన్ ఫెలోషిప్. ఫెలోషిప్ విత్ గాడ్. ఫెలోషిప్ విత్ గాడ్. ఫెలోషిప్ విత్ గాడ్. నిజంగా నేను అనుకుంటాను ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంది. ఎవ్రీ వన్ ఇన్ ద చర్చ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎవ్రీ వన్ ఇన్ ద చర్చ్, ఎవ్రీ డే మార్నింగ్ వెన్ యూ వేకప్, నువ్వు లేవగానే ఏకాంతంగా దేవుడితో సహవాసం చెయ్యి. తండ్రి అయిన దేవుడితో సహవాసం చెయ్యి, కుమారుడైన దేవుడితో సహవాసం చెయ్యి, పరిశుద్ధాత్ముడైన దేవుని సన్నిధితో నువ్వు సహవాసం చెయ్యి. అంతేకాదు, నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు దేవుడితో అన్నిటికీ మించి నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావు. ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉన్నాడు అనేటువంటి ఆ అనుభవం నువ్వు పొందగలవు. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటాం మనం. అంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి నీతో ఉన్నట్టు, దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి ఆ నమ్మకము నీతో ఉంటుందన్నమాట. సో నిజంగానే దేవుడు నీతో ఉంటాడు. సర్వ సృష్టి గల దేవుడు, అన్ని చోట్ల వ్యాపించున్న దేవుడు, అన్ని చోట్ల ఉన్న దేవుడు. ఎప్పటికప్పుడు నువ్వు ఆయన సన్నిధిని కూడా అనుభవిస్తావు. అనుభవించాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయకుండా నువ్వేమీ చేయలేవు. ప్రభు కూడా అంటాడు, నా నుండి వేరే నువ్వేమీ చేయలేవు. వెరీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ యూ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. ఆయనతో మీరు సహవాసము చేయండి. సహవాసం చేస్తే మీరు తప్పకుండా రక్షణ నిశ్చయత గలవారు అంటారు. మీరు దేనికి భయపడరు, మరణానికి భయపడరు, క్యాన్సర్కి భయపడరు, మీరు డిప్రెషన్కి భయపడరు. మీ శరీరంలో ఏమవుతుందో తెలియని భయం ఉంటే కనుక మొత్తము అన్నీ పోతాయి నీ జీవితంలో నుంచి. నువ్వు చేయాల్సింది ఒకటి ఏంటంటే ఉదయమునే లేచి ఆయన వాక్యం ముందు పెట్టుకొని ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును చేసిన దేవుడు నన్ను ఎంత ప్రేమించాడా, నన్ను ఎంత ప్రేమించి తన కుమారుడిని నా కొరకు ఇచ్చాడా, ప్రభువా నేను నీకేమి ఇవ్వగలను, నేనేం చేయగలను, నువ్వు ఆలోచించు, మాట్లాడు. సహవాసంలో మాట్లాడాలి, ఇద్దరూ మాట్లాడాలి. ఆయన మాట్లాడుతుంటాడు, నువ్వు మాట్లాడాలి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. నీ హృదయాన్ని ఆయన దగ్గర నువ్వు కుమ్మరించాలి. కుమ్మరించినప్పుడు నువ్వు చక్కగా ఎంతో నిశ్చయతతో బయటకు వస్తావు. ప్రతి దినము అలా దేవుడితో నడిచే అనుభవము నీకు ఉండాలి. నువ్వు లేకపోతే గనక నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత నేను వర్క్ చేశానన్నా ఏం ఉపయోగం లేదు. దానివలన ఏం ఉపయోగము లేదు. ఆయనకు కావాల్సింది నీ డబ్బులు కాదు, ఆయనకు కావాల్సింది నీ బలము కాదు. ఆయన చాలా బలవంతుడు. ఆయన కావాల్సింది నీ పని కూడా కాదు. ఆయనకు కావాల్సింది నువ్వు, నీ హృదయము ఆయనతో లేకుండా నేను చాలా చేశానని చెప్పేటువంటి దినాలు కరెక్ట్ కాదు. నేను అంటాను, మన చర్చిలో, గ్రేస్ లైఫ్ చర్చిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉదయమునే లేవగానే నువ్వు గంటైనా, గంటన్నరైనా, 2 గంటలైనా నువ్వు ప్లాన్ చేసుకొని నువ్వు సహవాసం చేయాలి దేవుడితో. సహవాసం చేస్తేనే నీకు రక్షణ నిశ్చయత కలుగుతుంది.
ఈ వచనాల్లో 19 నుంచి 24 వచనం వరకు ఈ వచనాలలో నేను కొన్ని విషయాలు చూపిస్తాను. రక్షణ నిశ్చయిత వాళ్ళ ముగ్గురు మీద ఆధారపడి ఉందనేటువంటిది చూసాం కదా. దేవుని మీద ఆధారపడి ఉంది, అంతేకాదు కుమారుడి మీద ఆధారపడి ఉంది, పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడి ఉందని చూసాము. మనము 23వ వచనంలో దేవుని కుమారుడిని చూస్తాము, 24వ వచనంలో పరిశుద్ధాత్ముని చూస్తాము, 20వ వచనంలో తండ్రి అయిన దేవుడిని చూస్తాం. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు. ముగ్గురు మీదే మన నిశ్చయత అంతటిని యోహాను కూడా యాంకర్ చేశాడు. మన మీద ఏమీ లేదు అనేటువంటిదే యోహాను కూడా చెప్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనము రక్షణ నిశ్చయతను కలిగి ఉండాలంటే మనము దేవునితో సహవాసం చేయాలని చెప్పాను కదా. ఆ సహవాసంలో నుంచే మనము దేవునితో కలిగి ఉన్న సహవాసంలో నుంచే చేసేటువంటి ఒక 7 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా మీరు వాటిని నోట్ చేసుకోండి, ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఈ 7 విషయాలు కూడా మనము సహవాసంలో భాగమే. దేవుడితో కలిసి దేవునితో మనం చేస్తున్నటువంటిదే. సో ఆ సహవాసంలో భాగము ఏంటో చెప్తున్నాను, ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిది, వెరీ ఫస్ట్ది, మనము రక్షణ నిశ్చయతను అనుభవించాలంటే మొట్టమొదటిది దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి, లేకపోతే దేవుని ఆజ్ఞను గైకొనాలి. దేవుని ఆజ్ఞను గైకొంటాం, దేవుని మాట వింటాం. చూడండి, ఇద్దరు అంగీకరించకపోతే కలిసి నడవలేరు అంటాడు. అవునా కదా? ఇద్దరు అంగీకరించకుండా కలిసి నడవగలరా? నాకు తెలిసి మేకా అంటాడు ఆ మాట. ఇద్దరు కలిసి నడవాలంటే వాళ్ళు ఇద్దరు ముందు అంగీకరించాలి. ఇప్పుడు నువ్వు దేవుడి మాట వినకుండా దేవునితో సహవాసం ఎలా చేస్తావు? దేవునితో సహవాసం చేస్తున్నావు, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నాతో సహవాసం చేస్తున్నావు కదా, నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నువ్వు నేను చెప్పిన మాట వినాలి అన్నాడు అనుకోండి దేవుడు. నేను విన్ను అన్నావు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే నువ్వు వెళ్ళి ఆయనతో సహవాసం చేయగలవా? అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సహవాసం దగ్గరికి వస్తున్నాను నేను. దాంట్లో మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మాట వినాలంట. మీరు చూడండి 19వ వచనంలో ఈ మాట ఉందన్నమాట. ఏముందంటే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎందువలన? ఇందువలన అనే మాట ఉంది కదా. ఎందువలన మనం దేవుని సంబంధులమని ఎరుగుదుము? ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? కాదు, ఆన్సర్ ఏంటంటే 3:11 నుంచి 3:18 చేశారు కాబట్టి, 3:11 నుంచి 3:18 చేశారు కాబట్టి. ఏంటది 3:11 నుంచి 3:18? ఏంటది? దేవుని బిడ్డల్ని ప్రేమించమనేటువంటిది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ అని చూసాం కదా మనము, దేవుని ఆజ్ఞ. సో ఎప్పుడైతే, అంటే ఇందువలన అనేటువంటి మాట మనకి ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని బిడ్డలను ప్రేమించినప్పుడు నువ్వు సత్యములో ఉన్నావని నీకు తెలుసు అంటున్నాడు అనమాట. తెలుసు అంటున్నాడంటే అర్థం ఏంటంటే మనము రక్షణ నిశ్చయత కలిగి ఉండాలంటే మనము సత్యములో ఉన్నాము. సత్యము అనేటువంటి మాట నిజానికి 18వ వచనంలోనే అన్నాడు. ఏమన్నాడు? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించమన్నాడు. సత్యము అనే మాట ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాడు అక్కడ. సత్యము ఏంటి? సువార్త సత్యము, దేవుని కుమారుడు సత్యము. దేవుని కుమారుడు సత్యము, సువార్త సత్యము. మనము సువార్తను చూపించాలి, దేవుని కుమారుడిని చూపించాలి అని అంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు గనక సహోదరుణ్ణి ప్రేమించావంటే, సహోదరుణ్ణి దేవుడు ఎలా ప్రేమించమన్నాడో నీ సహోదరిని దేవుడు ప్రేమించమని నీకు ఆజ్ఞాపించాడు. నువ్వు ప్రేమించినట్లయితే, నీ సహోదరిని నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు సత్యమందు నిలిచి ఉన్నావు. సో రక్షణ నిశ్చయత నీకు కలగాలంటే మొట్టమొదటి లక్షణము, మన జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఏ దేవునితో అయితే సహవాసం చేస్తున్నామో ఆయన మాట మనము వినాలి. ఆయన మాట వినకుండా ఆయనతో మనము సహవాసము చేయలేము. సో ఈ మాటని ఒకసారి కాదు, ఇక్కడ చెప్పాడు కదా, ఇందువలన అనేటువంటిది ఆయన ఆజ్ఞను సూచిస్తుంది అనేటువంటిది. మీరు ఇంకొంచెం కిందకి రండి, 22వ వచనంలో ఏముంది? మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము అనే మాట ఉంది కదా. సో ఇది కూడా, దీని అర్థం ఏంటి? ఆయన మాట వింటాం, ఆయన దృష్టికి ఏంటి? ఆయన దృష్టికి ఇష్టమైనవి, ఆయన దృష్టికి ఇష్టమైనది ఏంటో చెప్పాడు. ఆయన వాక్యంలో ఉంది ఆయన దృష్టికి ఇష్టమైనది ఏంటో. ఆయన వ్యక్తిత్వంలో నుంచి, ఆయన ఆలోచనలో నుంచి, ఆయన సంకల్పంలో నుంచి కరిగే అన్నీ కూడా ఆయనకి ఇష్టమైనయే. సో ఆయన కుమారుడు ఆయనకి ఇష్టము, ఆయన సంఘం ఆయనకి ఇష్టము,
పరిచర్య ఆయనకి ఇష్టము, నిత్య జీవము గురించినటువంటి సువార్త ఆయనకి ఇష్టము, ఆయన సంకల్పము సంబంధించిన అన్నీ ఆయనకి ఇష్టమైనవి. సో ఏమంటున్నాడంటే ఆయనకి ఇష్టమైనవన్నీ నువ్వు చేయాలంటే అర్థం ఏంటంటే బేసికల్గా ఆయన మాట వినాలని, ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన మాట వినాలి. అప్పుడు మనము ఆయనతో సహవాసం చేయగలము. అంతేకాదు మనకు రక్షణ నిశ్చయత కలుగుతుంది. ఆయన మీద తిరుగుబాటు చేసి నువ్వు ఆయనతో సహవాసం చేయాలని ప్రయత్నం చేయి. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తావు కదా నిద్ర, నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచి నిన్న నువ్వు చేయకూడని చేసి, రాత్రి నువ్వు చేయకూడని చేసి, పొద్దున్నే లేచి ఆయనతో సహవాసం చేయి. ఆయనకి ఇష్టం లేని చేసి చెయ్యి. చేయగలవా నువ్వు సహవాసం ఆయనతో? అంటే మొట్టమొదటిది నువ్వు ఆయనతో సహవాసం చేసేటప్పుడు ఆయన మాట నువ్వు వినాలి. ఆయన మాట మీరు వినటం మొదలు పెడితే గనక మీకు రక్షణ నిశ్చయత తప్పకుండా కలుగుతుంది. చాలా మందిలో రక్షణ నిశ్చయత ఎందుకు లేదనుకుంటున్నారు? ఎందుకు లేదంటే ఆయన మాట వినరు. ఆయన మాట వినరు. పాస్టర్ గారి మాటే వినరు. పాస్టర్ గారు కూడా దేవుని వాక్యం నుంచి చూపిస్తాడు. ఆ తిరుగుబాటు అనేటి ఉంటుంది కదా, అది ప్రాబ్లం అంతా కూడా దేవుడి మీద తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు. ఇంకొంచెం ముందుకు రండి. ఇంకొంచెం ముందుకు వస్తే 23వ వచనంలో ఏముంది? ఆయన ఆజ్ఞ అన్నాడు కదా. ఏమన్నాడు? ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకుని ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకడు ప్రేమింపాలని. మళ్ళీ అక్కడికే తీసుకొచ్చాడు. మళ్ళీ మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? ప్రేమ దగ్గరికే తీసుకొచ్చాడు. అంటే దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నీ సహోదరులను నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి నీ సహోదరులను? నువ్వు జాగ్రత్తగా ఉండు, మంచిగా వెళ్ళు, దుప్పటి కప్పుకో, చక్కగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, నీకోసం ప్రార్థన చేస్తానని పక్కకి వెళ్ళిపోవటం కాదంట. అంటే మాటతో ప్రేమించటం కాదంట. మాటతో ప్రేమించకుండా మాటతోనూ క్రియతోనూ సత్యముతోనూ అన్నాడు కదా. మాటతో పాటు ఏముండాలి? క్రియను సత్యం. అంటే సువార్త ప్రకారం వాక్యానుసారంగా దేవుడి సంతోషపెట్టే విధమైనటువంటి ప్రేమ అయి ఉండాలి. ఎదుటి వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి అవసరంలో ఉన్నప్పుడు నువ్వు నీ మనసు తిప్పుకొని వెళ్ళిపోకూడదు. నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడతావో అప్పుడు నీకు రక్షణ నిశ్చయతను దేవుడు అనుగ్రహిస్తాడు. 24వ వచనం 24వ వచనం చూడండి. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. ఎన్నిసార్లు చెప్తున్నాడు అదే విషయం. నేను 19వ వచనంలో చూపించాను, 22వ వచనంలో చూపించాను, 23వ వచనంలో చూపించాను, 24వ వచనంలో చూపించాను. సో విషయం అంతా ఎక్కడికి వస్తుందో తెలుసా అండి? రక్షణ నిశ్చయతకు సంబంధించిన విషయం అంతా ఎక్కడికి వస్తుందంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన మాట వినాలి. మీరు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము తండ్రితో కుమారుడితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మాట వినే మనసు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మాట వినే మనసు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సహవాసముతోనే మొదలవుతుంది. నాకు నీ మాట వినే మనసు నాకు లేదు, నా మనసు పగలగొట్టు అన్నారు అనుకోండి మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకును వాడిని నేను దృష్టించున్నాను అన్నాడు కదా. మరి నా మాట ప్రభువా, నా హృదయం మీ మాట వింటలేదు, మీ మీద తిరుగుబాటు చేయమంటుంది, నా శరీర కోరికలు నెరవేర్చుకోమంటుంది, నా నేత్రాశలు నెరవేర్చుకోమంటుంది. ప్రభువా, ఇది నా మాట వింటలేదు, నా శరీరం నా మాట వింటలేదు, నా హృదయం నా మాట వింటలేదు, నా మనసు నా మాట వింటలేదు ప్రభువా, వీటిని పగలగొట్టండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ఆయన ముక్కలు ముక్కలుగా పగలగొడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక విధంగా వెళ్తావు, తిరిగి వచ్చేటప్పుడు ఒక విధంగా వస్తావు. మాట వినలేకపోతే మాట వినగలిగే హృదయము నాకు దయచేయి ప్రభువా, నీ మాట నేను ఇప్పుడు వినటం మంచిది. మంచి దినాలు ఉన్నప్పుడే నేను నీ మాట వినటం మంచిది. కష్టమైన దినాలు, శ్రమల దినాలు వచ్చినప్పుడు నువ్వు వినలేవు మాట. అప్పుడు వినవు. అప్పుడు నీ చింతంతా
నీ ఆరోగ్యం మీదే ఉంటుంది. ఏమైపోతాను, ఏమైపోతాను, అప్పుడు అప్పుడు టూ లేట్. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నీకు మంచి దినాలు ఉన్నప్పుడే అడుగు ప్రభువా, నీ మాట అంటే నేను వణికేటువంటి హృదయం నాకు దయచేయి ప్రభువా. అలాంటి కృప నాకు దయచేయి ప్రభువా. దేవుని ఆజ్ఞకు లోబడటం మంచిది మనకి. నీకు అలాంటి హృదయము దేవుడిస్తాడు. నువ్వు ప్రేమిస్తావు. ఇంతకుముందు నీకు ప్రేమ లేదు. ఇంతకుముందు స్వార్థపరుడు నువ్వు. ఎంతసేపు అందరూ నిన్ను ప్రేమించాలనే కోరుకున్నావు. ఎవ్వరికీ ఏ రోజు ఒక్క రూపాయి కూడా నువ్వు సహాయం చేయలేదు. కానీ దేవుడు నిన్ను మారుస్తాడు. నిన్ను మారుస్తాడు. నీ దగ్గర లేవనుకో, ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా చిత్తానుసారముగా నువ్వేమడిగినా కూడా నేను ఇస్తానంటున్నాడు. నీ దగ్గర లేవు కదా, నేను ఇస్తాను, నన్ను అడుగు, నా దగ్గర ఉంది. ఆయన దగ్గర ఎంత ఉంది? ఆయన దగ్గర అసలు లిమిట్ ఏం లేదు. ఆయన దగ్గర సంపదకి. నన్ను అడుగు, నేను ఇస్తాను. సో ద వెరీ ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ మన జీవితంలో దేవునితో సహవాసం చేసేటప్పుడు మనతో ఉండాల్సింది ఏంటంటే, ఆయన ఆజ్ఞకు లోబడాలి. అప్పుడు మీకు తప్పకుండా నిశ్చయత కలుగుతుంది. ఇంకొక 6 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాను నేను. ఇంకొక 6 విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ సండే నేను చెప్తాను మిగిలిన 6 విషయాలు. ఎందుకంటే ఎక్స్‌పోజిషన్ మిస్ అవ్వకూడదు. అంటే నేను ఇప్పుడు వచనాలలో నుంచి మీకు వివరణ ఇవ్వగలగాలి. ఇది దేవుని వాక్యము. దేవుని వాక్యము మీకు ఎంత అర్థమైతే అంత హృదయం మండుతుంది. ఇక్కడ అర్థం కాకపోతే ఇక్కడ మండదు. ఇక్కడ అర్థం అవ్వాలి ముందు. అర్థం అవ్వాలంటే ఆ వాక్యమును మనం చూడాలి. అసలు నిజంగా అక్కడ ఉందా టెక్స్ట్‌లో? నిజంగా దేవుడు అదేనా నా దగ్గర నుంచి కోరుకుంటుంది అనేటువంటిది చూడాలి. ఆ ఎక్స్‌పోజిషన్ టైం అడుగుతదనమాట. టైం అడిగినప్పుడు 6 విషయాలు నేను ఇప్పుడు ఇంక చెప్పలేను. కాబట్టి నెక్స్ట్ సండే మిగిలిన 6 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటి లక్షణం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా నేను రక్షించబడ్డాను, నేను విశ్వాసిని అని చెప్పేటువంటి మాట అయితే మాత్రం రాంగ్. ఎందుకు రాంగో చెప్తాను. 2వ అధ్యాయంకి రండి. 2వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను. 2వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అంటే మీరు ఎంత మోసమైనా చేసుకోండి మీ హృదయాన్ని. ఇది మాత్రం బ్లాక్ అండ్ వైట్‌గానే ఉంది స్టేట్మెంట్. ది స్టేట్మెంట్ ఈజ్ వెరీ బ్లాక్ అండ్ వైట్. ఎంత బ్లాక్ అండ్ వైట్ అంటే, నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే నువ్వు మాత్రం అబద్ధికుడు. అబద్ధికుడు, నరహంతకుడు ఎవరో మీకు తెలుసు. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సత్యం లేదు అంటే అర్థం ఏంటి? వానిలో సత్యం లేదు. నిజానికి నేను దేవుని బిడ్డని, దేవుడిని నమ్ముకున్నాను అని చెప్పి నువ్వు దేవుడి మాట వినలేదనుకో, నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు మోసం చేసుకోవద్దు. తర్వాత అంటాడు 5వ వచనం, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అంటాడు. చూడండి ఎంత చక్కటి మాట చూడండి. ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళకి ఆయన ప్రేమ చూపిస్తాడంట. వాళ్ళు కూడా ఆయన అంత ప్రేమిస్తారంట. సో సహవాసంలో దేవుడితో మనం చేసే సహవాసంలో నుంచి రక్షణ నిశ్చయత వస్తుంది. ఆ రక్షణ నిశ్చయతలో మనము చేయాల్సినటువంటిది ఏంటంటే, మనము దేవుని మాట వినాలి. ఇంకా 6 విషయాలు ఉన్నాయని చెప్పాను కదా! ఈ 6 విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఒక్కొక్కటి జాగ్రత్తగా ఎక్స్‌పోజిషన్‌లో నుంచి చూపిస్తాను. చూపించి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభువు మనకు కృప ఇవ్వాలని ప్రార్థన చేయండి. అన్నిటికన్నా మన అందరికి అవసరమైన కృప ఏంటో తెలుసా అండి? మనము దేవుడితో సహవాసము చేయాలి. ఎవ్రీ డే మనం దేవుడితో సహవాసము చేయాలి. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయాలని మనం అందరము ప్రార్థన చేద్దాం. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోకండి. మీరు ఒక్కరే సహవాసం చేస్తూ ఉంటే మిగిలిన వారి కోసం కూడా ప్రార్థన చేయండి. అయ్యా, మేమందరం నీతో సహవాసం చేయగలిగినట్లు మీరు మాకు సహాయం చేయండి. ప్రేమికులు సహవాసం చేస్తారా చేయరా? ప్రేమికులు చేస్తారు కదా! ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అనుకోండి, వాళ్ళిద్దరు ఎలా సహవాసం చేస్తారు? భార్యాభర్త సహవాసం చేయరా? ఎలా సహవాసం చేస్తారు?
నీ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నావు అనుకో, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఉందనుకో, సహవాసం చేయవా నువ్వు? ఇద్దరు హృదయం విప్పి మాట్లాడుకుంటారు. సీక్రెట్స్ ఏమీ ఉండవు. వాళ్ళ కష్టాలు వీళ్ళకి చెప్పుకుంటారు, వీళ్ళ కష్టాలు వాళ్ళకి చెప్పుకుంటారు. వాళ్ళకి అవసరం ఉంటే పరిగెట్టుకుంటూ వెళ్తారు. అది సహవాసం అంటే. సహవాసం యొక్క బేసిక్ లెవెల్‌లో మనకు తెలుసు కాబట్టి సహవాసం అంటే ఏంటో చెప్తున్నాను. దేవునితో సహవాసము అంటే ఏంటి? దేవునితో సహవాసం చేయటం ఏంటి? అసలు ఎంత కృప అది మనకి. మామూలు ఈ లోకంలో ఉన్న లీడర్స్‌తో సహవాసం చేయటానికి మనకి ఇన్విటేషన్ వస్తేనే ఎగిరి గంతేస్తారు మనుషులు. అలాంటిది దేవుడితో సహవాసం చేయటానికి పిలుస్తున్నాడు ఆయన మనల్ని. మనమేమో నేను రాత్రి లేట్‌గా పడుకున్నాను, పొద్దున్నే లేట్‌గా లెగుస్తాను. నాకు నీతో సహవాసం అవసరం లేదు. బిర్యానీ ఇంపార్టెంట్. స్థలాలు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. నీతో నాకు సహవాసం అవసరం లేదు. తర్వాత ఇవేమన్నా నిన్ను కాపాడితే ఏంటి నరకం నుంచి? ఏం కాపాడవు. నిన్ను కాపాడగలిగిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయనతోనే నువ్వు సహవాసము చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.